చెన్నూరులో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం చెన్నూరు పట్టణంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే జన్మదినాన్ని కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల సుధాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గజ్జల అంకా గౌడ్, ఎండి ఖాళీల్, చెన్నూరు శ్రీధర్, పాతర్ల నాగరాజు, హేమంత్ రెడ్డి, లింగంపల్లి మహేష్, ఎస్డి ముదాసిర్, ఎండి సుల్తాన్, దాసరి కమలాకర్, తగరం కృష్ణ, లీనా అలీ, షాహీర్, కరీం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారి జన్మదినం పురస్కరించుకొని 82వ జన్మదినం పురస్కరించుకొని కార్యకర్తలు అందరం స్వీట్స్ పంచుకొని కేక్ కట్ చేయడం జరిగింది. కావున వీళ్ళందరి ఆయుష్ పోసుకొని ఆయన 100 సంవత్సరాలు నూరేళ్ళు బతికి ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసుకోవడానికి వరకు ముందుకు సాగాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకొని ఖార్గే పుట్టినరోజు సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం రాష్ట్ర ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలో ఖార్గే జన్మించారని తెలిపారు. అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకి ఖార్గే హాజరయ్యారని గుర్తు చేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 83-84 సంవత్సరాల వయసులో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, దళిత నాయకుడు, ఒక రకంగా అదృష్టం ఏంటంటే ఆయన ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం అంటే అర్థమవుతుంది. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ స్టేట్ అందరూ 1948లో నిజాం నుంచి రిబలేషన్ అయిన తర్వాత 1957 వరకు 9 సంవత్సరాలు ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన పుట్టింది కూడా తెలంగాణ రాష్ట్రంలో, చదువుకున్న తెలంగాణ. అప్పుడు ఈ 1948 మూమెంట్లో వాళ్ళ ఇంట్లో అందరిని చంపేస్తే అంటే తండ్రి ఆయన ఇద్దరే మిగలవుతుంది. ఆయన గ్రామం నుంచి ఒరిజినల్గా ఆయన గ్రామం వచ్చేసి తెలంగాణ రావులపల్లి కొడంగల్ వచ్చేసి వాటి నుంచి గుల్బర్గా వెళ్ళి అక్కడ చదువుకొని ఆ పరిస్థితులని లా కంప్లీట్ లా చేసే కన్నా ముందే యాక్టివ్ యూత్ కాంగ్రెస్లో అన్ని యూత్ కాంగ్రెస్లో కానీ మిగతా తర్వాత కాంగ్రెస్ నుంచి కానీ మొట్టమొదటి ఆయన రాజకీయ జీవితం ఒక గుల్బర్గా మున్సిపల్ కౌన్సిలర్గా ప్రారంభించి 57 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం. అంతకన్నా ముందు రాజకీయ 62 నుంచి వచ్చింది, బట్ 57 నుంచి ఎన్నికల బరిలోకి వచ్చి ఒక
నిరాటంకంగా దాదాపు 2018 వరకు 51 సంవత్సరాలు ఇక్కడ కూడా ఓటమి లేకుండా చేశాం. సో పార్లమెంట్లో లోక్సభ ప్రతిపక్ష నాయకులు మోడీ గారిని కానీ అమిత్ షా గారిని ఆయన నిలదీసినప్పుడు ఆ నిలదీసిన ఒక్కడే నిలదీస్తాను పెద్దమంచి అని చెప్పి ఎస్సీ అని చెప్పి ఆయన నొడగొట్టడం కోసం మోడీ 3 రోజులు గుర్బాలకి క్యాంప్ వేసి అమిత్ షా వారం ఒక్కనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు అన్నిటి చేసి ఏదో చేసి ఒక 10,000 20,000 పార్లమెంటుకు ఓడగొట్టడం 2019. సరే ఆ తర్వాత పార్టీ అని గౌరవించి రాజ్యసభ ఇచ్చి పార్టీ విపత్కర పరిస్థితుల నుండి ఇబ్బందులు నాయకత్వంపై చెప్పి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పదవి చేసుకున్న తర్వాత ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ భవనాలు ఇచ్చి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడానికి దానికి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహకారంతో సోనియా గాంధీ ఆదేశాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిరిగి పునరుద్ధరించి పూర్వవైభవం దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణించడం చేసిన ఇద్దరు కార్యకర్తలకు పూర్తి ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు ఇంకా నింపుకొని పూర్తి పార్టీకి పూజ చేసి పార్టీని ఇంకా కాపాడాలని కోరుకుంటున్నాను. అన్నిటికన్నా మా అదృష్టం ఏంటంటే 2023 ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆ కార్యక్రమం మంచిర్యాల తీసుకుంటాం. దానికి మంచిర్యాల నష్టం కానీ మంచిర్యాల నియోజకవర్గం ప్రజలు కానీ బయట వాళ్ళు కానీ అందరూ పూర్తి సహకరించి పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికి భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఒక చారిత్రాత్మక సభ. దానికి పట్టిగారి పాదయాత్ర 32 రోజుల పాదయాత్ర నుంచి ఇక్కడికి మంచిర్యాల మన జిల్లాలో దాని ద్వారా పాదయాత్ర కంప్లీట్ చేసుకొని వెల్లంపల్లి మీద అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహం వచ్చి అధికారంలోకి వస్తామని నమ్మకం వచ్చింది. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారి జన్మదినాన్ని మంచిర్యాల పట్టణంలో జరుపుకోవడం జరిగింది. అయితే వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తనదంటూ ఒక ముద్ర పార్టీలో వేయడం జరిగింది. అలాగే ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీని కర్ణాటకలో, తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే మొన్న వారి నాయకత్వంలో ఇండియా కూటమి బీజేపీకి మేమే ప్రత్యామ్నాయమని ధీటుగా జవాబు ఇవ్వడం కూడా జరిగింది. వారు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా లేఖలు పంచిన ముగ్గురిని గుర్తించి కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. శనివారం రాత్రి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, కొల్లూరి భాస్కర్, సంపత్ ముగ్గురు కలిసి ఎమ్మెల్యే ప్రతిష్టని దెబ్బతీసే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మార్కెట్ ఏరియాలో దుకాణాలు మూసి ఉన్న సమయంలో లేఖలు షట్టర్ల కింద నుంచి వేశారని చెప్పారు. ఎమ్మెల్యే పేరుతో పాటు జగన్మోహన్ రావు పేరును ఈ లేఖలో ప్రస్తావించారని తెలిపారు. విచారణలో ఆ ముగ్గురు ప్రత్యక్షంగా ఉన్నట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్, సిఐ బన్సీలాల్ పాల్గొన్నారు. ఫస్ట్ కేసులో 4/7/2024 రోజు మధ్యాహ్నం 3 గంటలకు జగన్మోహన్ రావు అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి మంచిర్యాల పట్టణంలో ముఖ్య షాపులలో కొన్ని
కరపత్రాలు జిరాక్స్ తీసిన కరపత్రాలు టైప్ వేస్తూ దాంట్లో జగన్మోహన్ రావు అనే వ్యక్తిని మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే ప్రోద్బలంతో మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాలు ఇట్లాంటివి చేస్తున్నారు, దాని పట్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలతోటి అసత్య ప్రచారంతో ఒక పాంప్లెంట్ వేసి తద్వారా అది మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్ జరిగింది. దానివల్ల ఆ కాంప్లైంట్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ ప్రతిష్ట, వారి ఇతర వాళ్ళ వర్గాలలో వాళ్ళ ఫాలోవర్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దీని వెనకాల రాజకీయ కుట్ర లాంటిది లేకపోతే వ్యక్తిగత కుట్ర లాంటిది, మా వ్యక్తిగత హననం చేస్తున్నారనే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 423/24 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము ప్రత్యేక టీమ్స్ చేసుకొని దాదాపు పట్టణంలో ఉన్న అన్ని CCTVs వెరిఫై చేయడము, మళ్ళీ ఇతరత్ర హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ఒక వ్యక్తిని CC ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారము అక్కడ క్రైమ్ చేయడంలో నిందితుడి యొక్క ఉద్దేశము, ఇతను జిల్లా కార్యదర్శి బీజేపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు, మరొక వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి కొన్ని భూ సమస్యలు కూడా ఉన్నాయి. ఇతను 2019లో అండాలమ్మ కాలనీలో సర్వే నెంబర్ 153లో 27.5 గుంటలు భీమయ్య అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారు. ఆ భీమయ్య అండ్ లింగయ్య అన్నదమ్ములు, లింగయ్య పిల్లలకు ఇంకా అక్కడ 5 గుంటల భూమి ఉంది. దానికి నలికంటి వంశీ, నలికంటి ప్రవీణ్ అనేవాళ్ళు ఆయన వారసులు. వీళ్ళిద్దరి మధ్యలో బార్డర్ డిస్ప్యూట్ టైప్లో ఉన్నది. ఇతను కాంప్లైంట్ నలిగంటి వంశీ అండ్ నలిగంటి ప్రవీణ్ వాళ్ళ ఆరోపణ ఇతని మీద 27 గుంటలు ఆయనకు ఉండగా మా 5 గుంటలను కూడా కబ్జా పెట్టినాడు అనేది వాళ్ళ ఆరోపణ. దీనిలో భాగంగా వాళ్ళు 30/12/2023 రోజు ఈ ప్రవీణ్, వంశీ అండ్ ఈ రజనీష్ ముగ్గురు పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకొని సర్వే కూడా చేసుకున్నారు. సర్వే చేసుకున్న తర్వాత సర్వేకు ఫెన్సింగ్ హద్దురాలు బాదుకుంటే దాని ఖర్చుల నిమిత్తము ఇతను రజనీషే మొత్తం సెట్ చేసినందుకు వాళ్ళ ఫోన్పే అకౌంట్ నుంచి 20,000 రూపాయలు రజనీష్కి కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఆ తర్వాత సెటిల్ అయిన ఇష్యూని ఇతని ఫ్రెండ్ డాక్యుమెంట్ రైటర్ కొల్లూరి భాస్కర్, అతను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాడు, అండ్ ఆకుల కిరణ్ ఇంకొక అతను, వీళ్ళ ఇద్దరు ముగ్గురు మళ్ళీ 22/5/2024 రోజు పోయి ఈ ట్రెస్ పాస్ చేసి కబ్జా అక్కడ ఉన్న అన్నిటిని డ్యామేజ్ చేసి కబ్జా చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న మంచిర్యాల టౌన్ ఎస్ఐ ఇతనికి 41A నోటీస్, చట్ట ప్రకారం 41A నోటీస్ 24/6/2024 రోజు ఇచ్చినారు. అతను ఆయన కాడ ఉన్న డాక్యుమెంట్స్ ఇతరత్ర వివరాలు ఇవ్వమన్న తర్వాత కూడా అతను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా సహకరించాం. ఫస్ట్ కేసులో 4/7/2024 రోజు మధ్యాహ్నం 3 గంటలకు జగన్మోహన్ రావు అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి మంచిర్యాల పట్టణంలో ముఖ్య షాపులలో కొన్ని కరపత్రాలు జిరాక్స్ తీసిన కరపత్రాలు టైప్ వేస్తూ దాంట్లో జగన్మోహన్ రావు అనే వ్యక్తిని మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే ప్రోద్బలంతో మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాలు ఇట్లాంటివి చేస్తున్నారు, దాని పట్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలతోటి అసత్య ప్రచారంతో ఒక పాంప్లెంట్ వేసి తద్వారా అది మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్ జరిగింది. దానివల్ల ఆ కాంప్లైంట్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ ప్రతిష్ట, వారి ఇతర వాళ్ళ వర్గాలలో వాళ్ళ ఫాలోవర్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దీని వెనకాల రాజకీయ కుట్ర లాంటిది లేకపోతే వ్యక్తిగత కుట్ర లాంటిది, మా వ్యక్తిగత హననం చేస్తున్నారనే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 423/24 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి
ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము ప్రత్యేక టీమ్స్ చేసుకొని దాదాపు పట్టణంలో ఉన్న అన్ని CCTVs వెరిఫై చేయడము, మళ్ళీ ఇతరత్ర హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ఒక వ్యక్తిని CC ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారము అక్కడ క్రైమ్ చేయడంలో నిందితుడి యొక్క ఉద్దేశము ఇతను జిల్లా కార్యదర్శి బీజేపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మరొక వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి కొన్ని భూ సమస్యలు కూడా ఉన్నాయి. ఇతను 2019లో అండాలమ్మ కాలనీలో సర్వే నెంబర్ 153లో 27.5 గుంటలు భీమయ్య అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారు. ఆ భీమయ్య అండ్ లింగయ్య అన్నదమ్ములు, లింగయ్య పిల్లలకు ఇంకా అక్కడ 5 గుంటల భూమి ఉంది. దానికి నలికంటి వంశీ, నలికంటి ప్రవీణ్ అనేవారు ఆయన వారసులు. వీళ్ళిద్దరి మధ్యలో బార్డర్ డిస్ప్యూట్ టైప్లో ఉన్నది. ఇతను కాంప్లైంట్ నలిగంటి వంశీ అండ్ నలిగంటి ప్రవీణ్ వాళ్ళ ఆరోపణ ఇతని మీద 27 గుంటలు ఆయనకు ఉండగా మా 5 గుంటలను కూడా కబ్జా పెట్టినాడు అనేది వాళ్ళ ఆరోపణ. దీనిలో భాగంగా వాళ్ళు 30/12/2023 రోజు ఈ ప్రవీణ్, వంశీ అండ్ ఈ రజనీష్ ముగ్గురు పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకొని సర్వే కూడా చేసుకున్నారు. సర్వే చేసుకున్న తర్వాత సర్వేకు ఫెన్సింగ్ హదురాలు బాదుకుంటే దాని ఖర్చుల నిమిత్తము ఇతను రజనీషే మొత్తం సెట్ చేసినందుకు వాళ్ళ ఫోన్పే అకౌంట్ నుంచి 20,000 రూపాయలు రజనీష్కి కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఆ తర్వాత సెటిల్ అయిన ఇష్యూని ఇతని ఫ్రెండ్ డాక్యుమెంట్ రైటర్ కొల్లూరి భాస్కర్, అతను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాడు, అండ్ ఆకుల కిరణ్ ఇంకొక అతను, వీళ్ళ ఇద్దరు ముగ్గురు మళ్ళీ 22/5/2024 రోజు పోయి ఈ ట్రెస్పాస్ చేసి కబ్జా అక్కడ ఉన్న అన్నిటిని డ్యామేజ్ చేసి కబ్జా చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న మంచిర్యాల టౌన్ ఎస్ఐ ఇతనికి 41A నోటీస్, చట్ట ప్రకారం 41A నోటీస్ 24/6/2024 రోజు ఇచ్చినారు. అతను ఆయన కాడ ఉన్న డాక్యుమెంట్స్ ఇతరత్ర వివరాలు ఇవ్వమన్న తర్వాత కూడా అతను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా సహకరించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల పరిధిలో క్వారీలో దుర్గాదేవి జాతర వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఆదివారం జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వర్ష ప్రభావం లేకపోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకి తరలివచ్చారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ నేతలు దుర్గాదేవిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. కోడి, మేకలు మొక్కుబడులుగా సమర్పించారు. అక్కడే వంట చేసుకుని విందు భోజనాలు, వనభోజనాలు చేశారు.
వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏర్పాటు పరిస్థితులను వచ్చి ఆ రోజు అమ్మవారిని మొక్కుకొని వర్షాలు బాగా ఇబ్బంది పంటలు పోయిందని చెప్పి అమ్మవారిని మొక్కుకొని మళ్ళీ ఈరోజు జాతరకు వచ్చే వరకు మొత్తం చెరువులను నిండి ప్రాజెక్టులను నిండి మొత్తం నిండిపోయి ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మవారి ఏదైతే మొక్కును ఆ కోరిక ఇచ్చినందుకు అమ్మవారికి మరొకసారి ఇవాళ దర్శనం చేసుకొని ఆనందించిన ప్రతి తప్పకుండా ఈసారి కొంత ప్రయత్నం చేసి కానీ సమయం ఖర్చు చేయలేకపోయాము. వచ్చే సంవత్సరం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఎంతమంది ప్రజలు వచ్చినా కూడా ఏ రకమైన సౌకర్యం కలగకుండా సౌకర్యాలు కలిగే విధంగా భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తాం. ఈసారి కూడా చాలా పట్టు ప్రయత్నం చేస్తాం. అందుకే చెప్పిన వీఐపీ దర్శనం లేదు, టికెట్ లేదు. అందుకే మేము కూడా లైన్లో దర్శనం చేస్తాం. ఆ సంస్కృతి వీఐపీ సంస్కృతి అనేది పిల్లలు తీసేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా తీసేస్తాం. ఏ రకమైన సందేహం లేదు. దానికి శివరాత్రి నాడే మొదలుపెట్టి ఆ కార్యక్రమం కంటిన్యూ చేస్తాం. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మంచిర్యాల నియోజకవర్గం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలు వాడి పంటలు అన్ని రకాల తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం 100% ఇప్పుడే కనబడుతుంది. 5 రోజుల కింద వచ్చి ముక్కుని పోతే ముక్కును తెల్లారించే వర్షం వస్తుంది. వారం కింద వర్షం దిక్కు నీళ్ళు చూసే పని అలా నీళ్ళు ఎట్లా పోతాయని చూసే పరిస్థితి తప్పకుండా తల్లి ఆశీర్వాదంతో మంచిర్యాల నియోజకవర్గానికి మంచిర్యాల జిల్లాకు అదే అన్ని రకాల మంచి జరిగి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగాలని భారీ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి జరగాలని ఆ అమ్మవారి కృపతోని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నది మీదుగా టేకు కలపని అక్రమంగా తరలిస్తున్న 20 టేకు దుంగల్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కోటపల్లి FRO రవి ఆధ్వర్యంలో దాడి చేసి 20 టేకు దుంగలు స్వాధీనపరుచుకున్నారు. పట్టుబడ్డ అక్రమ కలప విలువ సుమారు 3,70,000 రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. జనగామ గ్రామం మహారాష్ట్రకి సమీపంలో ఉండడంతో అటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపని తెలంగాణలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల గుండా బొలెరో, ఐచర్ వాహనాల నుండి వంటి వాహనాల ద్వారా పలు జిల్లాలకి అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర టేకు కర్రకి తెలంగాణలో మంచి గిరాకీ ఉండడంతో కొందరు స్మగ్లర్లకి ఈ వృత్తిని ఎంచుకోవడంతో అటవీ అధికారులకి వీరిని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇట్లా ప్రాణహిత నుంచి టింబర్ వచ్చి జనగామ దగ్గర ఎదురుగా ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సమాచారం ముందస్తు సమాచారం మేరకు నేను మా స్టాఫ్లో మరియు అందరం అక్కడికి వెళ్ళాము. వెళ్ళాక అక్కడ సుమారుగా 20 టేకు దుంగలు అక్కడ కనిపించినాయి. వాటికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మా స్టాఫ్ అందరం కలిసి క్లీన్ కార్యాలయం తీసుకొచ్చినాము. అవి మొత్తం లెక్కించగా 20 దుంగలుగా కనిపించినాయి. దాని వాల్యూ సుమారుగా 3,70,000 వరకు ఉంది. దాన్ని ఎవరు తీసుకొచ్చి లేదనేది దాని గురించి మేము విచారణ చేయబోతున్నాము. దాని ప్రకారం మేము ఆ టింబర్ పైన కేసు బుక్ చేసి పంపించడం జరిగింది, కేసు బుక్ చేయడం జరిగింది. మంచిర్యాలలోని సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మంచిర్యాలలోని సాయిబాబా ఆలయంలోతో పాటు పాత మంచిర్యాల హమాలీవాడలోని ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకల్ని భక్తులు నేత్రపర్వంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయిబాబా దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. వివిధ రకాల పూలను సాయిబాబాకి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారని సాయిబాబా ఆలయ అర్చకుడు ఫణీందర్ తెలిపారు.
కాబట్టి ఈ గురుత్వాన్ని పురస్కరించుకొని మీరందరూ ఆయురారోగ్యం దయచేసి జనాలు మీరు బాబా గారికి మీరు బాబా నిరాశలో దానికి లక్ష రేపు బాబా ఇచ్చాడు. బాబాకు 2 రూపాయలు ఇస్తారు. ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు వ్యాస గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం. అంటే గురువులను సత్కరించుకునే రోజు. అలాంటి గురువులకే గురువు మన సద్గురు సాయిబాబా కాబట్టి ఈరోజు సాయిబాబా యొక్క పాదర్శనం గడప ఉషాదేవి రాజన్న శ్రీ సాయిబాబా దేవస్థానం అధ్యక్షులైనటువంటి గడప రమేష్ బాబు మరియు కార్యనిర్వాహకాధికారైనటువంటి గడప శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమంగా భక్తుల సౌకర్యార్థం బాబా యొక్క గద్దెపైకి పోయే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఇప్పటికీ వేల మంది జనాలు వచ్చి బాబా యొక్క కానుకలు సమర్పించుకొని పాద నమస్కారం చేసుకుని వారి ఆశ్రమం పొందుతున్నారు. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బాబా యొక్క కృపకు పాత్రలు కావాలి. అదేవిధంగా అన్ని దానాల కంటే గొప్ప అన్నదానం మా దేవాలయంలో ప్రతి నెల 30 తారీఖు 15 తారీఖు అన్నదానం ఉంటుంది. ఈ అన్నదానానికి భక్తులు ధాన్య రూపేణ వీలు అందేసి సాయి కృపకు పాత్రలు కావాలి. జై సాయిరాం. సాయినాథ్ మహారాజ్కి ఓం సాయిరాం. ఈరోజు మంచిర్యాల పట్టణంలో గడప ఉషాదేవి రాజన్న శ్రీని సాయి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాలయానికి వచ్చేసిన సాయి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ సాయినాథుడి ఆశీస్సులు ఇళ్ళవెల్లా ఉండాలని చెప్పి కోరుకుంటూ షిరిడీలో మాదిరిగానే మన మంచిర్యాల పట్టణంలో 2వ షిరిడీగా ఎంతో ఘనంగా ఏర్పాట్లు ప్రతి ఒక్క కార్యక్రమం దత్త జయంతి గురు పౌర్ణమి వేడుకలు ప్రతి సంవత్సరము యథావిధిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నదానం కూడా 15 తారీఖు 30 తారీఖు కూడా ప్రతి నెలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయి భక్తుల అనుగ్రహంతో అందరి కోరికలు నెరవేరే బంగారంగా మన షిరిడి సాయినాథుడు అందరికీ ఎప్పటికీ అండదండగా ఉంటాడు కనుక ఆ సాయినాథుని ఆశీస్సులతోని అందరూ సుఖశాంతులతోని ఆయురారోగ్యాలతోని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరాం.